కోరుతున్నాం. నీవు నన్ను రప్పించడానికి ఇంతకు దిగుదారుతావని నాకు తెలియదు. నేను కులాసాగా కూర్చోవడానికి రాలేదు. ఏమి నీకు నాకు స్నేహమా? నా ప్రజలను నానా హింసలు పెట్టి నాతో చేతులు కలుపుతావా? నీవింత నయవంచకుడివి, నరరూప రాక్షసుడివి అనుకోలేదు. ఏమి అది బ్రతుక? భయంకరమైన బానిస బ్రతుకు. అడవిలో కట్టెలు కొట్టుట తప్పని తెలుసు, కానీ మీ శాసనమును మేము అంగీకరింపము కనుక తిరుగుబాటు తప్పే, కానీ రాక్షసులు రాజ్యం ఏలుతున్నప్పుడు తిరుగుబాటు తప్పక చంతరం లేదు. ఏమి రాజును చేస్తావా? రాజు ఈ సర్వసంగ పరిత్యాగికి రాజు కావాలి అని కోరిక. నేనే కాదు, రూదర్ఫర్డ్, మా భారతీయులెవరు రాజ్యాలు జయించాలని, సామ్రాజ్యాలు స్థాపించాలని కోరలేదు. ఇతరులే ఎల్లప్పుడూ మా రత్నగడ్డను ఆశపడ్డారు. చొగలులు మోలులు ఎలా అంతమయ్యారో చివరకు మీరు కూడా అలాగే అంతమవుతారు. మీరు మాకు మేలు చేసిరా. ఏమిటా మేలు? మాకు రహదారులు వేయించిందిరా. నీ సైన్యం విచ్చలవిడిగా తిరగడానికి, నా దేశ సంపదను మీ దేశానికి తరలించడానికి, నా ప్రజలను కూలీలుగా చేసి బందీలుగా చేయడానికి. ఏమంటివి? మాకు చదువు నేర్పితిరా. మీ వర్తకపు లెక్కలు తయారు చేయు గుమాస్తాలను తయారు చేయడానికి. ఏమంటివి? మాకు నాగరికత నేర్పితిరా. నాగరికత మా దేశం, ఈ దేశం కళ్ళ తెరవక ముందే మా దేశం కళ్ళు తెరిచింది. మీకు భాషే రాని కాలంలో ఇక్కడ గణిత శాస్త్రము పుట్టింది. మీకు బట్టలు లేని కాలంలో ఇక్కడ పట్టు వస్త్రాలు నేయబడ్డాయి. సమస్త వేదాలు పుట్టిన ఈ వేదభూమికి నీవు నాగరికత నేర్పుతావా? ఆత్మవంచన రూదర్ఫర్డ్, ఆత్మవంచన. ఆపు రూదర్ఫర్డ్, ఆపు. ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలకైనా ఇక్కడే ఈ పుణ్యభూమునందే పుడతాను. నా ప్రజల క్షేమము కోసము పాటుపడతాను. ఇక్కడ గాలి పవిత్రము, నీరు పవిత్రము, చెట్లు గుట్టలు సమస్తము పవిత్రము. మిమ్మల్ని ఎదిరించడానికి ధైర్యం చాలదా? శౌర్యము, శౌర్యము నీ ఒక్కడి అబ్బసమ్ము కాదురా రూదర్ఫర్డ్. ఇక్కడ బాలురు సైతము నీ ప్రత్యక్ష సేనా సమూహమును ఎదిరించి నిలబడమే మా దేశ శౌర్యము. శౌర్యము మా సొమ్ము రూదర్ఫర్డ్, మా సొమ్ము. నీవు మా దేశాన్ని ఉద్ధరించడానికి రాలేదు, దోచుకోవడానికి వచ్చిన దొంగలు. భర్తల ఎదుటనే భార్యలను, భార్యల ఎదుటనే భర్తలను నానా హింసలు పెట్టారు. నిండు గర్భిణీ స్త్రీలను నిర్దాక్షిణ్యముగా కాల్చి చంపారు. మా దేశాన్ని శ్మశానంగా చేశారు. మీరు మా దేశాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చిన నరరూప రాక్షసులు. ఎంతకాలం ఈ హత్యాకాండ? ఎంతకాలం ఈ హింసాకాండ? మీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించలేమా? బ్రిటిష్ సామ్రాజ్యము ఢిల్లీ పాదుషాల ముందు వంగి వంగి సలాలు కొట్టినప్పుడు, మా చంద్రగిరి రాజు వద్ద జోలె పట్టి తిరుపమెత్తినప్పుడు, నెత్తిన మూట పెట్టుకొని ఊరూరా తిరిగినప్పుడు ఎక్కడుంది రూదర్ఫర్డ్ నీ బ్రిటిష్ సామ్రాజ్యము? నా ప్రజలు నీ బ్రిటిష్ పాలకుల చేత అనేక దౌర్జన్యాలకు, దోపిడీలకు గురైనారు. శ్రమ దోపిడీ, ఆస్తి దోపిడీ వంటివి చేశారు మీ బ్రిటిష్ వాళ్ళు.
కోడి వ్యవసాయం చేసుకొని అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్ముకొని జీవిస్తున్న మాపై నానా హింసలు పెట్టారు. అడవిలో కట్టెలు కొట్టుడ నిషేధించి మాకు జీవనాధారం లేకుండా చేశారు. ఆకలి బాధ తట్టుకోలేక చింత అంబలి కూడా తాగాము మేము. కటిక దరిద్రం అనుభవిస్తున్న మా మన్య జాతిని మీరు నానా హింసలు పెట్టారు. ఎంతకాలం సహించాలి మీ ఆగడాలు? ఎంతకాలం సహించాలి మీ దురాగతాలు? నీడను దేవతగా కొలిచే అరమరిక లేని మన్య జాతిపై మీ హింసాకాండ. బ్రిటిష్ ప్రభుత్వ నిరంకుశ పాలనపై తిరుగుబాటు, పరపీడన ప్రభుత్వంపై, పరపీడన నిరంకుశంపై తిరుగుబాటు. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి భారతీయుడు జన్మ హక్కు. ఈ సీతారామరాజు ఒక్కడే కాదు, ఈ మన్య వీరులందరూ కొన ఊపిరి ఉన్నంత వరకు నీ బ్రిటిష్ సామ్రాజ్యం మీద పోరాటం చేస్తూనే ఉంటారు. ఏమంటివి? నేనా బందిపోటు? దేశం కాని దేశంలో పుట్టి, దేశం కాని దేశం పెట్టి, దేశ దేశాలు కొల్లగొట్టే ఆ గజబంధు పోటురా మీరు. నేనంటావా? ఏనుగు కుంభస్థలం కొట్టే జాతిరా మాది, తెలుగు జాతిరా మాది. కులనైనా పిలిచి చంపగలిగే శక్తి ఉన్న మా జాతిరా. మిమ్ములను తరిమి కొట్టడానికి ఉన్నామురా ఇక్కడ. ఖబర్దార్ రూదర్ఫర్డ్, ఖబర్దార్. నేనే కాదు, నేను మరణించిన లక్షలాది భారతీయులు నీపై తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మిస్టర్ రూదర్ఫర్డ్, freedom is the birthright of every individual. I would rather die by my country. Are you ready to do so? పెద్ద పులులు సైతం నా మచ్చికతే పిల్లులై సంచరించు విషయము నీకు తెలియదా? ఈ రామరాజును చూసినంతనే పిల్లుల్లాగా పారిపోయే విషయము నీకు తెలియదా? అయితే షరతులేమో చెప్పు. మా భూమి మేము దిన్నుకోవచ్చు కానీ మీకు పన్ను కట్టాలా? మా కట్టలు కొట్టుకోవడానికి మీకు సుంకం చెల్లించాలా? ఎవడిచ్చాడు రా నీకు అధికారము? ఏమి మాకు జీవిత స్వతంత్రాన్ని ఇస్తావా? స్వతంత్రం స్వతంత్రం ఒకడుస్తే పుచ్చుకునే భిక్ష కాదు రూదర్ఫర్డ్. రక్త మాంసాలు ధారపోసి గెలుచుకునే వరము. అయినా నేను కోరేది మేధావులు సంపన్నులు అనుభవించే స్వరాజ్యము కాదు. ఎక్కడ భయానికి తావు లేదో, ఎక్కడ ఒకరి కష్టమును ఇంకొకరి కొల్లగొట్టరు, ప్రతి మనిషి సగర్వంగా తల ఎత్తుకొని నిలవగలరు. అట్టడుగున ఉన్న మనిషి స్వేచ్ఛ వాయువులు పిలిచగలిగే రాజ్యం, ఆ రామరాజ్యము నేను కోరుకుంటున్నాను. నా భూమి నేను దున్నుకోవడానికి నీకు శిస్తు కట్టాలా? ఏమి మీకు మాపై అధికారం ఉన్నదా? అధికారం అట అధికారము. ఎవరిచ్చాడు రా నీకు అధికారము? నారు పోసావా, నీళ్లు పెట్టావా, కోత కోసావా, కుప్పను వచ్చావా? ఇక్కడే ఈ చెట్ల మధ్యనే పుట్టి పెరిగి ఇక్కడే ఉంటున్న మాకే లేని అధికారము నీకెవడిచ్చాడురా? ఎక్కడో చీకటి దేశాన పుట్టి మా దేశానికి వచ్చి మారుమూలలో ఉండి మాపై పత్తనం చేయాలనుకుంటున్నావా? ఏమి ఈ రాజ్యం మీద, ఈ అడవి మీద, ఈ కట్టెల మీద
ఎవడిచ్చాడు రానికి అధికారమా? ఈ సువిశాల భారతదేశం మీ సొంతమా? ఎలా అయిందిరా మీ సొంతమా? ఈ భూములను మీ దేశం నుంచి తరలించుకొని వచ్చారా? ఈ నదీ జలనాలను మీ లండన్ నుంచి మళ్లించుకొచ్చారా? లేదే లేదే. ఈ కాయల్ని మీరు కొన్నారా? ఈ చెట్లను మీరు నాటారా? లేదు. ఈ నేల మాది, ఈ గాలి మాది, ఈ నేల మాది, ఈ గాలి మాది, చెట్లు గుట్టలు సమస్తము మావి. ఏమనుకుంటున్నావురా మా భారతదేశం గురించి? తెలియదారా మా భారత జాతి గురించి? అలనాడు అశోకుడు అంతటి చక్రవర్తికి జన్మనిచ్చిన భూమి రాయిది. లక్షలాది సైన్యంతో భారతదేశానికి తరలి వచ్చిన అలెగ్జాండర్ను వంటితోచో ఎదిరించిన పురుషోత్తముడు పుట్టిన వీరభూమి రాయిది. క్షత్రియ వంశంలో పుట్టి సంపదలను భోగభాగ్యాలను తృణప్రాయంగా వదిలిపెట్టి ప్రపంచానికి మోక్ష మార్గము పుట్టిన బుద్ధుడు పుట్టినటువంటి శాంతి దేశం రాయి. ఒరేయ్, ఎందుకు కట్టాలి రాసిస్తూ నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పను వచ్చావా? ఒరేయ్ తెల్ల కుక్క, ఈ కష్టజీవుల ముస్లిం ఎత్తుకొని తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా అని పెళ్ళ సంఖ్యలు తెచ్చి స్వరాజ్య పోరాటం ఎంచిన ఉరి కొయ్యల ఉగ్గుపాలు తాగినటువంటి వీరపాండ్య కట్టబొమ్మను గురించిన పుట్టిన వీరభూమి రాయి. శరీరం రక్తధారమై తూట్ల వశమై రక్తం ప్రవహిస్తుంటే వీపున పసిబిడ్డను ఎత్తుకొని హోరా హోరీగా పోరాడిన వీరనారీమణి ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టిన దేశంగా ఇది. తలలు తెగిపోయిన మండ్యంతో యుద్ధం చేసిన వీరగాథలున్నాయి ఈ భూమిలో. ఎందరో ఊరిని పుట్టిన వేద భూమి ఇది. నాది ఆవేశమా? ఆవేశం. రోజంతా కష్టపడినా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రోజంతా కష్టపడినా ఒక్క అరపూట అన్నానికి నోచుకోలేని అభాగ్యులు నా ప్రజలు. చాలని బట్టలు కప్పుకోలేక అవమాన భారం మోసే నా చెల్లెళ్ళు. త్రాగటానికి పాలు లేక కనీసం గంజి కూడా లేక ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లే పసికందులు. వాళ్ళను చూసి ఆవేశపడక నీతో మంతనాలు చేయనారు దర్బార్. నీ దుష్ట పరిపాలన నా జాతిని సర్వనాశనం చేసింది. ఆ కన్నీటి ప్రవాహంలో కలిగిన ఈ గుండె కరడు కట్టింది. నీ పాలనపై పగబట్టింది. నీవు ఈ రత్నగడ్డను వదిలి పారిపోయేంత వరకు రేగిన ఈ జ్వాల సాగదు. ఏమిటి రుదర్ఫర్డ్ నీవు చేస్తున్నది? చంపలేవు రుదర్ఫర్డ్, నీవు నన్ను చంపలేవు. ఈ ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు పడతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవ వీరుడై నీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పునాదులతో పెకిలిస్తారు. అప్పుడు ఈ సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ వేరి, ఆగని గంటారవం, స్వేచ్ఛా మారుతం. ఏమిటి రుదర్ఫర్డ్ రాక్షస కాండ? సంధికని పిలిచి నిరాయుధుడైన నన్ను కాల్చి చంపుతావా?
పిరికి పంద. అమ్మ భరతమాత కంటతడి పెడుతున్నావా తల్లి? నీ బిడ్డడు ఈ సీతారామరాజుకు మరణం లేదమ్మా. వీడు అజరామరుడు. లక్షలాది భారతీయుల అంతరాలలో నుండి నీ సేవ చేస్తానమ్మా. మాతృభూమి చరణాలకు నా ప్రాణాలను పూజా పుష్పంగా అర్పిస్తానమ్మా. అమ్మా భరతమాత, ధీరత్వానికి పౌరుషానికి ప్రాణం పోసానమ్మా. బ్రిటిషర్ల గుండెలో విప్లవాగ్నిని పేల్చానమ్మా. బ్రిటిషర్లను తరిమి తరిమి కొట్టడానికే పుట్టాడమ్మా నీ బిడ్డడు అల్లూరి సీతారామరాజు. భారత స్వాతంత్రోద్యమాన్ని విప్లవం వైపుకు నడిపానమ్మా. అడవి బిడ్డల దీనావస్థలు చూసి నన్ను నమ్ముకున్న ప్రజల కోసం, నా మన్యజాతి హక్కుల కోసం, యావత్ భారత మాత దాస్య సింగళాలను తొలగించడం కోసము నా ప్రాణత్యాగం చేయడానికైనా వెనుకాడనమ్మా. ఒరే రూదర్ఫర్డ్, నిరాయుధుడున్న నన్ను అతి దారుణంగా చంపుతావా? సంధికని పిలిచి మారణాయుధులతో మరపిరంగులతో ఆహ్వానిస్తావా? మంచి చెప్తే మంచి దానికి వస్తావు అనుకున్నాను, కానీ ఇలా పిరికి పందలా కాల్చి చంపుతావు అనుకోలేదు. మట్టిలో మట్టినై, గాలిలో గాలినై, నీటిలో నీటినై, నా ప్రజలు పాడే సమర గీతాన్నై, స్వేచ్ఛ మారుతాన్నై, స్వతంత్ర భారతి జయగీతికగా నిలుస్తా. అక్కడ కాదురా తెల్ల కుక్క, ఇక్కడ కాల్చరా. తుపాకి గుండ్లకు గుండె చూపే జాతిరా మాది. వందే మాతరం, వందే